హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించినటువంటి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళైతే జూనియర్ హెచ్ఆర్ అనే రోల్ కింద అయితే ఫ్రెషర్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. థర్డ్ పార్టీ పే రోల్ కింద అయితే మీకు వర్క్ ఎలా ఉంటుంది అండ్ మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాము. సో ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏముంటుంది, శాలరీ ఎంతవరకు ఇస్తారు అండ్ దీనికి సంబంధించి మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు అయితే తెలుసుకోవచ్చు. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలండి, అదే మీ పని మెయిన్గా అయితే. అలాగే వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం అయితే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ నుంచి డీటెయిల్స్ అయితే చూసేస్తే మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ జూనియర్ హెచ్ఆర్ హైదరాబాద్ లొకేషన్కి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళైతే జూనియర్ హెచ్ఆర్ రోల్ కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. 22 సెప్టెంబర్ నుంచి అయితే వాక్ ఇన్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. 26 సెప్టెంబర్ వరకు అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కంటిన్యూగా అయితే జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరైతే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు వాళ్ళని. అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. రోల్ వచ్చేసి జూనియర్ హెచ్ఆర్ థర్డ్ పార్టీ పేరోల్ కింద అయితే మీరైతే వర్క్ చేస్తారు. అయితే ఇక్కడ వచ్చేసి మెయిన్ మీ యొక్క రోల్ టాస్క్ ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్. అంటే కొత్తగా జాయినింగ్కి సంబంధించి మనం పర్సన్స్ అయితే ఇప్పుడు వాకిన్స్ కనెక్ట్ చేస్తుంటారు కదా హెచ్ఆర్ వాళ్ళు, అలాగా ఆ యాక్టివిటీస్ మొత్తం కూడా మీరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారు. అలాగే కండక్టింగ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్, రీజన్స్ సంబంధించి మీరు ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేయడము, అడ్రస్సింగ్ హెచ్ఆర్ఐసి అపాయింట్మెంట్ లెటర్ అండ్ రిక్వెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఏ డైలీ బేసిస్, ఇన్ఫార్మింగ్ రెస్పెక్టివ్ మెంటర్స్ ఆఫ్ ద డిస్క్రిపెన్సీస్ అండ్ గైడింగ్ ద టు క్యూర్ ఎఫ్టీఎన్ఆర్. ఈ విధంగా మెయిన్గా మీ రోల్ అయితే ఉంటుంది. అలాగే సపోర్ట్ కోఆర్డినేషన్ విత్ ఎస్ఎం ఇన్ కంప్లీషన్ ఆఫ్ ఎంప్లాయీ జాయినింగ్ ఫార్మాలిటీస్ ఇన్ పాన్ ఇండియా, హ్యాండిల్ ప్రాజెక్ట్ బేసిస్ న్యూ ఇనిషియేటివ్స్ యాజ్ అసైన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ఇక్కడ మెయిన్గా హెచ్ఆర్ రోల్ ఎలా ఉంటుందంటే వాళ్ళకున్న రిక్రూట్మెంట్ బట్టేసి వాళ్ళు వాకిన్స్ కనెక్ట్ చేయడము, అలాగే వాకిన్స్కి కనెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కానీ, జాయినింగ్ ప్రాసెస్ కానీ, ఇంకా జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అటెండెన్స్ కానీ, సో మెయిన్ ఏంటంటే హెచ్ఆర్కి సంబంధించి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మెయిన్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవచ్చు, కంప్లీట్ రిక్రూట్మెంట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఫాలోయింగ్ అప్ విత్ బిజినెస్ ఫర్ హెచ్ఆర్ఐసి, కోఆర్డినేషన్ విత్ ద బిజినెస్ క్వారీ, హెచ్ఆర్ఐసి డిస్క్రిపెన్సీ రిజల్యూషన్, ఎంఐఎస్ రిపోర్ట్స్. మెయిన్గా ఇవి మనకు అంతగా తెలియకపోవచ్చు వీటి గురించి. మెయిన్గా రోల్ అయితే అలా ఉంటుంది. స్కిల్స్ కింద చూసుకుంటే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ అండి, ఏ గ్రాడ్యుయేషన్ సరే ఎలిజిబుల్. గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. సో మెయిన్గా ఏంటంటే హెచ్ఆర్ వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. అండ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ బేస్ చేసుకుని కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మెయిన్ డిజరబుల్స్ కింద చూసుకుంటే మీకు ఖచ్చితంగా ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి. గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీనికి సంబంధించి చూసుకుంటే గుడ్ కోఆర్డినేషన్ టు ప్లే విటల్ రోల్ బిట్వీన్ బిజినెస్ ఎంప్లాయీ అండ్ అదర్ స్టాక్ హోల్డర్స్. ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కమ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అవర్ హైదరాబాద్ ఆఫీస్. September 22 నుంచి అయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. 26 అయితే ఎండ్ అవుతుంది. షేర్ యువర్ అప్డేటెడ్ రిజ్యూమేట్. వాళ్ళు ఒక మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారు, మీకు ఆ మెయిల్ ఐడీస్ కూడా మీరైతే ఫార్వర్డ్ చేయొచ్చు. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కింద ఉంటే వాకిన్స్కి అయితే అటెండ్ అవ్వండి. టైమింగ్స్ వచ్చేసి 11 AM to 3 PM వరకు అయితే డ్రైవ్ ఉంటుంది. లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అప్డేటెడ్ రిజ్యూమ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, 10th 12th అండ్ గ్రాడ్యుయేషన్ మార్క్షీట్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA మార్క్షీట్ అండ్ సర్టిఫికేట్. ఒకవేళ హై క్వాలిఫికేషన్ ఉన్నా సరే మొత్తం డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ప్రీవియస్ కంపెనీస్ రిలీవింగ్ లెటర్ అండ్ లాస్ట్ 3 months శాలరీ స్లిప్స్ అయితే ఉండాలి. ఎనీ బ్యాంక్ పాస్బుక్ కూడా ఉండాలి, ఎందుకంటే మీకు శాలరీ కోసం. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అయితే ఉండాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయితే మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళైతే సబ్మిట్ చేస్తారు అదే రోజు మీరు వాళ్ళకి. దీనికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ అయితే ఇవి గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే హెచ్ఆర్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి.